ఒక అధికారికి ట్రాన్స్ఫర్ కావాలన్నా ప్రమోషన్ కావాలన్నా ఒక ఫ్రేమ్ వర్క్ పెట్టండి. ఆ ఫ్రేమ్ వర్క్లో గౌరవ మంత్రివర్గ సభ్యులు ఇచ్చినా గౌరవ ఎమ్మెల్యేలు ఇచ్చినా కానీ మీరు ఆ ఫ్రేమ్ వర్క్లో పడితే ప్లీజ్ యాక్సెప్ట్. ఆ ఫ్రేమ్ వర్క్లో పడపోతే అది నేను చెప్పినా కానీ చేయగలను. ఇంత నేను ఇచ్చిన సింపుల్ డైరెక్షన్ ఇచ్చాను. ఎందుకంటే మనకి ఎఫిషియెంట్ అఫీషియల్స్ ఉన్నప్పుడు మనం ఇవ్వగలిగేది పాలసీ డైరెక్షన్ ఇస్తాం. సో సమర్థవంతంగా చేసి ఈ రోజున మనం సాధించింది ఏంటి అంటే ముందు 10,000 మంది పైచిలుకు దాదాపు ఇంకొక 3-4 వేలు వస్తాయి మన ప్రమోషన్స్. ఇది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా జరగలేదు. ఈ రోజుకి నాకు మన మన తెలంగాణలో జరిగిందో లేదు కూడా నాకు ఇంకా తెలియదు. ఐ థింక్ ఇది ఇంకా ఇలాంటి రిఫార్మ్స్ ఇంకా ఇంత పదోన్నతులు ఇంకా అక్కడ జరిగినట్లేదు. అంటే ఇది ఒక ప్రెసిడెంట్ అయింది మన ఆంధ్రప్రదేశ్కి. సో నేను మీ బాగోగులు కోరుకునే వ్యక్తి. మీరు బాగుండాలి. ఎందుకంటే నేను నా తండ్రి చూసేవాడిని. అంటే నేను పుట్టేటప్పుడు మా ఫాదర్ హెడ్ కానిస్టేబుల్గా ఉండే పెటీ ఆఫీసర్ అనేవాళ్ళు. సో మా అన్నయ్య గారు పుట్టేటికి ఆయన ఒక కానిస్టేబుల్గా జాయిన్ అయ్యారు. సో నాకు పెటీ ఆఫీసర్గా నుంచి మా నాన్న ప్రతి ప్రమోషన్కి ఎప్పుడు వస్తుంది, ఎస్ఐ ఎప్పుడు అవుతారు, ఎగ్జామ్స్ రాసేవాళ్ళు ఆయన, తర్వాత ప్రిన్సిపల్ ఎస్ఐ ఎప్పుడు అవుతారు, ఇంకొక 3-4 సంవత్సరాల్లో మనం సిఐ అవ్వచ్చు, ఈ మాటలు వింటూ ఉండేవాడిని చిన్నప్పుడు నేను.